అదృష్టం మీ తలుపు తట్టాలంటే, ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే ఈ వైశాఖ మాసంలో చేయాల్సిన ఈ ఒక్క చిన్న పని ఏంటో మీకు తెలుసా? అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. వైశాఖ మాసం అంటేనే ఇది శ్రీ మహావిష్ణువుకు అతిదేవతగా ఉన్న మాసం అన్నమాట. ఈ మాసంలో మనం చేసే ప్రతి దానం కూడా చాలా రెట్లు ఫలితాన్ని అందిస్తుంది, అలాగే శీఘ్ర ఫలితాన్ని మనకి ఇస్తుంది. వైశాఖే జలదానే యత్ ఫలం తన్య లభ్యతే అని పురాణాలు చెప్తున్నాయి. అంటే ఈ నెలలో నీటిని దానం చేయడం వల్ల కలిగే పుణ్యం మరే ఇతర దానం వల్ల కూడా లభించదట. నీటితో నిండిన కుండను దానం చేయడం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికే దాహం తీర్చడంతో సమానము. దీనిని మనం శాస్త్రీయంగా పరిశీలించినట్టయితే వైశాఖ మాసం ఎండలు చాలా తీవ్రంగా ఉండే గ్రీష్మ ఋతువులోకి వస్తాయి. పూర్వకాలంలో బాటసారులకు, ప్రయాణికులు దారిలో దాహం తీర్చుకోవడానికి ఎటువంటి సదుపాయాలు ఉండేవి కాదు. అందుకే చల్లటి నీటిని అందించే మట్టి కుండను దానం చేయడం అనేది ఒక గొప్ప సామాజిక సేవగా కూడా మనం పరిగణించవచ్చు. అలాగే మనం పురాణ గాథ కనుక చూసినట్లయితే పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో ఇచ్చే కుంభదానం, దీనిని ఉదకుంభదానం అని అంటారు. ఈ దానం పుచ్చుకున్న వారికే కాకుండా దానం చేసిన వారి పితృదేవతలకి కూడా ఇది తృప్తినిస్తుందట. పితృదేవతలు కూడా వారి ఆశీర్వాదాలు లభించి వంశాభివృద్ధి జరుగుతుంది. ఇక ఈ కుండలో ఉండాల్సినవి ఏంటి? కుంభ దానం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. కుండ దానం చేసేటప్పుడు కేవలం ఖాళీ కుండను ఇవ్వకూడదు. ఆ కుండను చక్కగా శుభ్రం చేసి శుభ్రమైన నీరుతో నింపాలి. అలాగే పైన ఒక తాటి ముంజు లేదంటే ఒక మామిడి పండు అయినా సరే ఉంచాలి. ఎవరి శక్తి మేరకు వారు దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. అలాగే కుండకు గంధం పూసి బొట్టు పెట్టి పూజించి దానం ఇవ్వాలి. ఈ వైశాఖ మాసానికే మాధవ మాసం అనే పేరు కూడా ఉంది కాబట్టి ఈ నెలలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా సరే అది అక్షయ ఫలితాన్ని మనకి అందిస్తుంది. అలాగే ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించడం వల్ల దరిద్రం తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో సూర్యోదయానికంటే ముందుగానే లేచి నదీ స్నానం కుదిరిన వాళ్ళు నదీ స్నానం చేయొచ్చు, లేదా ఇంటి వద్దే గంగా స్మరణ చేస్తూ స్నానం చేయడం వల్ల అత్యంత ఫల లభిస్తుంది. అలాగే గత జన్మలో చేసిన పాపాలు కూడా హరిస్తాయి అనే నమ్మకం అయితే ఉంది. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడం, పక్షులకు మరియు జంతువులకు నీటిని ఏర్పాటు చేయడం, మాధవ సేవతో పాటు మానవ సేవను కూడా చేస్తే చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు.